హాయ్, నేను ఇవాళ సగ్గుబియ్యం దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి 4 గంటలు నానితే సరిపోతాయి. అయితే దీనికి కొలత వచ్చేసి మనం ఏ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. దోశ పిండి కూడా చాలా మృదువుగా ఉంటుంది. తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు చేసినా కానీ మినపప్పు వేసి చేస్తాం కదా దోశలు, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంటిల్లిపాదికి అయితే మాత్రం చాలా చాలా నచ్చుతుంది. మా పిల్లలకైతే మాత్రం చాలా ఇష్టం అనమాట. ఇందులో నేను కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసి మిక్సీ పట్టాను. ఒకవేళ అలా కాదంటే అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి అనమాట. నేను ఎప్పుడు చేసినా కానీ ఎక్కువగా జీలకర్ర అయితే వేసి చేస్తాను. మా పిల్లలకైతే మాత్రం ఇలానే నచ్చుతాయి. అందుకని నేను ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అయితే దీంట్లోకి నేను అల్లపు చట్నీ అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఎప్పుడు చేసినా కానీ అల్లపు చట్నీనే చేస్తాను వీటికి. అయితే పచ్చిమిరపకాయ టమాటో చట్నీ కూడా ఉంది, అది కూడా టేస్ట్ చేస్తే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.